భారత ప్రజానికం కూడా ఈ ప్రభుత్వాన్ని క్షమించాలని చెప్పవచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మన నయనాల గోవర్ధన్ గారి దగ్గర వెళ్దాం. గోవర్ధన్ గారు, ప్రస్తుతం నేను అనుకుంటాను మీ వీడియో సరిగా ఉన్నదని. ఒకవేళ కనుక వీడియోలో ఇబ్బంది అయితే మీరు ఫోన్లోనే డైరెక్ట్ మాట్లాడవచ్చు సార్, ప్లీజ్. అదే విషయంలో మనం ఒకసారి చూసినట్టయితే రష్యా మనకు 31.8% సప్లై చేస్తుంది, సౌదీ అరేబియా 13.8%, అలాగే మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉన్నదో 15%, అలాగే మనకు 12% ఏదో సప్లై చేస్తుంది. కానీ కేవలం 15 to 18% మాత్రమే మనం ఉత్పత్తి చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ను. అయితే ఈ విషయంలో మనం చూసినట్టయితే రష్యాలకు సంబంధించింది మనం చూస్తే రోజ్వెస్ట్ అనే ఒక సంస్థ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే భారత్ పెట్రోలియం కానీ, అందరూ ఇంత సంస్థలు ఉన్నప్పటికీ ఈరోజు మన వ్యవస్థలో కేవలం 15 to 18% మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా ఉత్పత్తి అవకాశాలు చేసుకునే మనకు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. దానికి అసలైన కారణాలు ఏమంటారు? అంటే మన దగ్గర ఉత్పత్తి చేయడం అనేటువంటిది అంత వైబుల్ కాదు. అది చాలా డీప్ రీజియన్స్ లో ఉంది. అది అయినా అది అంత క్వాలిటీ క్రూడ్ ఆయిల్ కానీ క్వాలిటీ గ్యాస్ కానీ కాదు. అది ఇండియా అవసరాలకు సరిపడేంత రాదు. దాని కొరకి అంటే మనం డీప్ రిగ్గింగ్ చేస్తే మన కాస్ట్ కంటే మనకు బయట అమ్మేటటువంటి ఇంటర్నేషనల్ కాస్ట్ కంటే అది చాలా మించిపోతుంది. అది కుదరదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇంపోర్ట్స్ పైనే ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు కీలకమైన విషయం ఏంటి అంటే ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇందాక మన ప్యానెల్లో ఉండినటువంటి మిత్రులు అన్నట్టు ఆ ధరలు అన్ని విధాలుగా ప్రజలు ఇన్ఫ్లేషన్ కి గురి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత్ లాంటి ఒక 146 కోట్ల ప్రజలు గల భారతదేశం అంతర్జాతీయంగా ఒక కీలకమైనటువంటి శాంతియుతమైనటువంటి రోల్ ప్లే చేయాలి. దానికి పూర్తి భిన్నంగా ఇదే అండ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ లో పాకిస్తాన్, ఇండియా లాంటి పహల్గామ్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇరుక్కుపోయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలి అని చెప్పేసి పాలస్తీనా ఇజ్రాయెల్ సందర్భంలో అంటే, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ సందర్భంలో, లేదా అమెరికాతో ఇలాంటి ఉక్రెయిన్ సందర్భంలో, రష్యా సందర్భంలో మాట్లాడితే అది వాస్తవంగా మనం ఇంటర్నల్ గా ఒక పాలసీ, పక్కనే ఉన్నటువంటి ద్వైపాక్షిక దేశాల సందర్భంలో ఒక ఫారిన్ పాలసీ, ఎక్స్టర్నల్ గా ఇతరులకి చెప్పేటప్పుడు మరొక పాలసీ, ఒక బహుముఖమైనటువంటి ఒక నైతికత లేనటువంటి పాలసీ వల్ల భారతదేశం యొక్క అంతర్జాతీయ పాత్ర విహీనమవుతుంది. మోడీ ఇలాంటి 146 కోట్ల దేశం ఈరోజు అంతర్జాతీయంగా శాంతియుత మార్గంలో మన భారతదేశ స్వాతంత్ర పోరాటం, గాంధీ లాంటి వాళ్ళు ఏదైతే ప్రపంచమంతా రెండో ప్రపంచ యుద్ధంలో హింసతో రగిలిపోతున్న సమయంలో శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రం ఎలా అయితే తెచ్చారో 47 తర్వాత మన భారతదేశం లో ఉండినటువంటి పాలక పక్షాలు కానీ, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మోడీ ఫారిన్ పాలసీ కానీ, ఇంటర్నల్ పాలసీ కానీ అత్యంత హింసాయుతంగా ఫారిన్ పాలసీ సరిగా లేనటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా క్లియర్ గా ఆ అరబ్ కంట్రీస్ లో ఉండేటటువంటి ఆయిల్ ని కొల్లగొట్టడం కొరకు పశ్చిమ సామ్రాజ్యవాదులతో కలిసి దాని నాయకుడైనటువంటి అమెరికా ఆధ్వర్యంలో అది ఫుల్ ఆయుధాలని, అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని ఇజ్రాయెల్ కి గత 6-7 దశాబ్దాలుగా సమకూర్చడం వల్ల ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు సిరియాలో యుద్ధం జరిగిన, సిరియాలో ఆయిల్ ని దోసుకున్న పశ్చిమ సామ్రాజ్యవాదులు అమెరికా అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ అడ్డం పెట్టుకుని, ఇరాక్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమెరికా, పశ్చిమ దేశాలు కూడా ఆయిలే దాంట్లో ప్రధానమైనటువంటి మూలవనరుగా ఉంటుంది. లిబియాని నిన్న గడాఫీ లిబియాని ఒబామా విచ్ఛిన్నం చేసినటువంటి క్రమంలో, ఒబామా యుద్ధం ప్రకటించినటువంటి సమయంలో, లేదా పశ్చిమ దేశాలను యుద్ధం ప్రకటించిన సమయంలో అక్కడ ఫ్రాన్స్ పాత్ర చాలా కీలకం. అంటే మొత్తం ఎంటైర్ మిడిల్ ఈస్ట్ మొత్తం ఆయిల్ ని దోచుకునేటువంటి క్రమంలో బ్రెజిల్ పాత్ర చాలా కీలకం, జర్మనీ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత అమెరికా ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆయిల్ పైన కన్నేసి ఇజ్రాయెల్ కి మద్దతు చేస్తూ ఈ విధంగా
అరబ్ కంట్రీస్ ని నిరాయుధీకరణ చేశాయి. ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, అది రైట్. దాని గురించి ఐక్యరాజ్య సమితి కానీ ఇంటర్నేషనల్ ఆటమిక్ రీసెర్చ్ విభాగం కానీ ఏం మాట్లాడదు, ప్రపంచ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం మాట్లాడదు. రెండోది రష్యా దగ్గర ఉన్నాయి అణ్వాయుధాలు, చైనా దగ్గర ఉన్నాయి, భారత్ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. ఇలా అణ్వాయుధాలు ఏదైతే దేశం కలిగి ఉందో ఆ దేశాన్ని చాలా దేశాలు ముట్టలేవు. గడాఫీ దగ్గర, లిబియా దగ్గర కనుక కొన్ని అణ్వాయుధాలు ఉంటే గడాఫీ చనిపోయేవాడు కాదు. ఈరోజు నార్త్ కొరియాకి అమెరికా లాంటి దేశాలు కానీ పశ్చిమ దేశాలు కానీ ఎందుకు భయపడుతున్నాయి అంటే, నార్త్ కొరియా భూభాగం నుంచి నీ అమెరికా వాషింగ్టన్ ను పేల్చేయగలను అని చెప్పేసి కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నార్త్ కొరియాకు ప్రపంచ దేశాలని భయపడుతున్నాయి, అంటే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా ఈరోజు అక్కడ ఇజ్రాయెల్ కి ఏదైతే సరే, ఈరోజు కీలకమైనటువంటి విషయం ఇందాకే మిత్రులు మాట్లాడినట్టు ఇరాన్ కి సంబంధించినటువంటి అణు పరిశోధన అంతా కూడా అది పీస్ఫుల్ యూటిలైజేషన్ కొరకు అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. రెండోది, దానికి సంబంధించినటువంటి అణు శుద్ధి కర్మాగారాలన్నింటినీ కూడా రెగ్యులర్ గా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతా కూడా ఐక్యరాజ్య సమితి విభాగం ఏదైతే ఉందో రెగ్యులర్ గా దాన్ని తనిఖీ చేస్తున్నారు. అవేవి కూడా ఈ రోజు వరకు కూడా అది ఆటం బాంబు తయారు చేసేటటువంటి స్థాయికి వెళ్ళలేదని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ సైంటిస్టులు అందరూ చాలా క్లియర్ చెప్తున్నారు. వాళ్ళు కూడా అది శాంతియుత పీస్ఫుల్ న్యూక్లియర్ యూజ్ అని చెప్తున్నారు, కరెంట్ కానీ మిగతా అవసరాల గురించి. కానీ చాలా దుర్మార్గంగా ఇజ్రాయెల్ అనేక అణుబాంబులు పెట్టుకొని అమెరికా ఈ ప్రపంచాన్ని ఒక 5,000 సార్లు నాశనం చేయడానికి అవసరమైనటువంటి అణుబాంబులు పెట్టుకొని మీరు మాతోని నిర్బంధంగా మీకున్నటువంటి రిజర్వేషన్స్ ని పక్కన పెట్టి మాతోని సంధి చేసుకుంటే తప్ప మేము నీకు సంబంధించినటువంటి పరిశోధన కొనసాగించమని చెప్తున్నారు. కానీ ఇది అసంబద్ధమైనటువంటి విషయం. రెండోది, ఇంకో విషయం, ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా కలిసి మద్దతుతో సాగుతున్నటువంటి దాడులు, దుర్మార్గమైనటువంటి ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటి అణుసైట్స్ ని ఏమి అవి నాశనం చేసేంత శక్తి లేవు వాటికి. ఎందుకంటే వాటి అణు పరిశోధన అంతా కూడా చాలా డీప్ ల్యాండ్ లో, చాలా హిల్స్ కు సంబంధించినటువంటి అత్యంత లోతులో కొనసాగుతున్నాయి. వాటిని ఇజ్రాయెల్ దాడులు నాశనం చేసేటటువంటి అవకాశం ఏం లేదని వార్తలు చెప్తున్నాయి. రెండోది, ఇంకోటి కీలకమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దాడులన్నీ కూడా సర్ఫేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే భూ ఉపరితలం పైన ఉన్నటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, మిలిటరీ అధికారుల ఇండ్లని కానీ, మిలిటరీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కానీ, లేదా వాళ్ళ క్షిపణి ప్రయోగ వ్యవస్థల్ని మాత్రమే నాశనం చేసేటటువంటి పరిస్థితిని కానీ, ఇరాన్ అనేటటువంటి దేశాన్ని వీళ్ళు అనుకుంటున్నట్టు పూర్తిగా తుడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి దానికంత లేదు. అది కూడా దాన్ని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి పూర్తి సంసిద్ధత, ఆయుధాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం దాని దగ్గర ఉంది. ఇదంతా కూడా అంటే ఇరాన్ అనేటటువంటి దేశం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కి కానీ, పశ్చిమ దేశాలకు కానీ, అమెరికాకు కానీ కొరకరాని కొయ్యగా మారింది. ఇది ఎన్నటికైనా ప్రమాదమే అనేటటువంటిది ఒక కీలకమైన విషయంగా ఉంది. రెండవది, గత 60 సంవత్సరాలలో, గత 6 దశాబ్దాల్లో ఏ రోజు లేనంతగా అది న్యూక్లియర్ పరిశోధన పైన కేంద్రీకరించింది. కాబట్టి అది అలాంటి పరిశోధనలో పూర్తి స్థాయిలో కనుక న్యూక్లియర్ మెటీరియల్ ని, యురేనియం మెటీరియల్ ని కనుక అది తయారు చేసుకుంటే అది ప్రమాదం అని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా కలిసి కూడబలుకొని ఏకపక్షంగా దీనిపైన దాడి చేస్తున్నాయి. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, గతంలో ఇప్పుడు నైనాల గోవర్ధన్